హాయ్. హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో కొంచెం గోల్డ్ అయితే తగ్గుతూ వస్తుంది కదండీ! ఈరోజు కూడా రూ. 6,350 ఒక 2, 3 రోజుల నుంచి కొంచెం అటు ఇటుగా తగ్గుతూనే ఉంది గోల్డు. అంటే ఇప్పుడు ఆ మధ్య మనకి ఒక 10 రోజుల క్రితం తగ్గింది. మళ్ళీ పెరిగింది. సో, ఇప్పుడైతే మళ్ళీ తగ్గుతూ ఉంది. బట్ ఇది ఎన్ని రోజుల వరకు తగ్గుతుంది? ఎంతవరకు స్టాండర్డ్‌గా ఉంటుంది? మళ్ళీ ఎప్పుడు పెరుగుతుందని చెప్పలేము. బట్ తగ్గినప్పుడు మన దగ్గర డబ్బుంటే హ్యాపీగా కాయిన్స్ అయితే కొనిపెట్టుకోవచ్చు. మళ్ళీ హోమ్ మేకర్స్‌కి ఇంటి దగ్గర నుంచి చేయగలిగినటువంటి బిజినెస్ ఐడియాస్ చెప్పమని ఎక్కువ కమెంట్స్ వస్తూ ఉంటాయి. ఆల్రెడీ కొన్ని ఐడియాస్ ఇచ్చున్నాను. వాటిని ఫాలో చేస్తూ కూడా మన ఫ్రెండ్స్ ఇప్పుడు హెర్బల్ బాత్ పౌడర్ అని, కొంతమంది పికిల్స్, కొంతమంది కారప్పొడులు ఇలా బిజినెస్ చేస్తూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. "అక్క మీరు చెప్పిన ఐడియా బాగా వర్కౌట్ అవుతుంది. నాకు నెలకు అంత ఆదాయము అంతా పోను అంటే తన ఖర్చులు అంతా పోను కూడా ఆదాయం ఒక 7, 8 వేలు మిగులుతుందని ఒక అమ్మాయి కమెంట్ చేసింది రీసెంట్‌గా. ఒక అమ్మాయి అయితే అన్నీ పోను వారానికి రూ. 4,000 సేవ్ అవుతోంది అని చెప్పి నాకు కమెంట్ పెట్టారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు కూడా ఒక 10 బిజినెస్ ఐడియాస్ ట్రెండింగ్‌గా అంటే ఇప్పుడు ఏది పెట్టుకున్నా కూడా ఈ బిజినెస్ ఐడియాస్‌లో చాలా బాగా జరుగుతుందనమాట. సో, ఇంటి దగ్గర నుంచే ట్రై చేయొచ్చు. కొంచెం పెట్టుబడి పెట్టుకోవచ్చు. లేదా కొంచెం తక్కువ పెట్టుబడి గూడా పెట్టుకోవచ్చనమాట. ఒక 10 ఐడియాస్ అయితే చెప్తాను. సో, ఫస్ట్ నుంచి 10 కాకుండా 10థ్ నుంచి ఫస్ట్‌కి వెళ్దాము ఈ వీడియోలో. సో, నంబర్ 10థ్ ఐడియా వచ్చేసి ఓల్డ్ క్లోత్స్‌ని రీయూజ్ చేయడం. అంటే పాత బట్టల్ని ఇప్పుడు మీ దగ్గర పాత పట్టు శారీ ఉంటుంది. లేదా ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి. అవి చూడ్డానికి లుకింగ్ బావుంటుంది. బట్ కట్టుకోవడానికి అంత కంఫర్ట్‌గా లేదనుకున్నప్పుడు వాటిని రీయూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే వాటిని మనం బ్యాగ్స్ లాగా కుట్టడం. అంటే ఇప్పుడు మీరు చూసే ఉంటారు. మనకి పోట్లీ బ్యాగ్స్ అని చెప్పేసి మనకి మార్కెట్‌లో దొరుకుతున్నాయి. వాటిని కూడా ఎట్లా అంటే ఇప్పుడు బల్క్ ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటున్నారు, అడుగుతున్నారు. ఎందుకంటే రిటర్న్ గిఫ్ట్స్‌గా అంటే ఇప్పుడు చిన్నపాటి వెండి కుంకుమ భరణెలు కానివ్వండి, లేదా జర్మన్ సిల్వర్ కుంకుమ భరణెలు ఇట్లా సిల్వర్ ఐటెమ్స్ పెట్టడానికి ఈ పోట్లీ బ్యాగ్స్‌ని అడుగుతున్నారనమాట. ఇది మంచి బిజినెస్సే అండి. సో, మీ దగ్గర ఉన్న పాత శారీస్ మంచిగా ఉన్నవి కట్ చేసుకొని జస్ట్ మీకు పోట్లీ బ్యాగ్స్ కుట్టడం నేర్చుకుంటే చాలు. ఆల్రెడీ టైలరింగ్ ఐడియా ఉన్న వాళ్ళకైతే వెరీ ఈజీ అండి. చిన్నపాటివి మీకు గుర్తే ఉంటుంది. అమ్మమ్మలు, నానమ్మలు మనకి బ్యాగ్‌లో ఈ ఒక్కాకులంతా వేసుకుంటారు కదా! తమలపాకు అవి ఇవి పెట్టుకొని, డబ్బులు కూడా పెట్టుకునేవాళ్ళు. మనకి చీరలో దోపుకునేవాళ్ళనమాట. ఇప్పుడు మనకి తాళాలు గుత్తి దోపుకున్నట్లుగా అట్లా చీర కొంగులో దోపుకునేవాళ్ళు కదా! అదేనండి పోట్లీ బ్యాగ్స్ అంటే. అవి ఇప్పుడు మంచి ట్రెండింగ్ అనమాట. సో, ఇవేమంటే 100, 200, 500 ఇట్లా ఫంక్షన్స్‌కి, పార్టీస్‌కి ఇట్లా రిటర్న్ గిఫ్ట్స్‌గా పెట్టి ఇవ్వడానికి ఆ పోట్లీ బ్యాగ్స్ అడుగుతున్నారు. సో, ఈ ఒక బిజినెస్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. చక్కగా మీ ఇంట్లో రీయూజ్ అంటే ఇప్పుడు పాత బట్టలనే కొంచెం మంచిగా ఉన్నవే కట్ చేసుకొని మీరు కొన్ని బ్యాగ్స్ ఒక 100 బ్యాగ్స్, 200 బ్యాగ్స్ అట్లా మీరు ఫస్ట్ స్టార్టింగ్‌లో కుట్టి మార్కెట్ చేసుకోవడం. ఇప్పుడు డీమార్ట్‌లో కూడా అట్లాంటి బ్యాగ్స్ అయితే దొరుకుతున్నాయండి. సో, సూపర్ మార్కెట్స్‌కి సేల్ చేయడం లేదా చిన్నపాటి ఫ్యాన్సీ స్టోర్స్‌కి ఇట్లాంటివన్నీ మనకు ఫ్యాన్సీ ఐటెమ్స్ అన్నీ దొరికే దగ్గర కూడా మనం సేల్స్ చేసుకోవచ్చు. అంటే మనము హోల్‌సేల్‌గా వేయడం అనమాట. మీకెంత ఖర్చయింది, మీ మేకింగ్ చార్జెస్‌కి అంటే మీ యొక్క సాలరీ యాడ్ చేసుకోవాలి. మీకు అయిన ఖర్చు, మీ టైమింగ్స్ అన్నీ యాడ్ చేసుకొని ఒక బ్యాగ్ ఎంత పడింది అనేది అప్రాక్సిమేటెడ్‌గా ఒక బ్యాగ్ మీద ఒక రూ. 20, రూ. 30 కూడా మీరు మార్జిన్ పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు. ఇది కూడా అంటే ట్రెండింగ్‌గా ఉన్నటువంటి ఒక 10 రకాల బిజినెస్ ఐడియాస్ అండి. ఇది ఇంటి దగ్గర నుంచే చేసుకోవడం. జస్ట్ నథింగ్ బట్ మీరు స్టిచ్చింగ్ వచ్చుంటే హ్యాపీగా ఈ పోట్లీ బ్యాగ్స్ అనేది కుట్టి మార్కెటింగ్ చేసుకోవచ్చు. సో, ఇదొక ఐడియా అండి. నెక్స్ట్ హోమ్‌మేడ్ ఫుడ్డు. అంటే ఇప్పుడు ఫుడ్ ప్రొడక్ట్స్ ఏది పెట్టుకున్నా కూడా చాలా బాగా జరుగుతుందండి. సో, హోమ్‌మేడ్ అంటే పికిల్స్‌ని రెగ్యులర్‌గా అందరూ పెడుతూ ఉంటారు. బట్ రెగ్యులర్‌గా కాకుండా మీరు నాన్ వెజ్ పికిల్స్ ట్రై చేయండి. ఇప్పుడు రొయ్యల పికిలు, ఫిష్ పికిలు లేదంటే నాటుకోడి చికెన్ పికిలు, ఇట్లా వెజిటబుల్స్ పికిలు. ఇప్పుడు మునక్కాయ పచ్చడి పెడుతూ ఉంటారు. గోరుచిక్కుడు పచ్చడి, బెండకాయ పచ్చడి ఇట్లాంటివి నిల్వ పచ్చళ్ళు కొంచెం వెరైటీగా అంటే రెగ్యులర్‌గా దొరికేది కాకుండా వెరైటీగా చేసి మీకు లోకల్‌గా మీకు సేల్ కాకపోయినా కూడా బయట వాళ్ళకి కూడా ఎక్కడైనా కూడా కొరియర్ పంపించేలాగా మీరు ప్లాన్ చేసుకొని ఆన్‌లైన్‌లో సేల్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ అంటే నథింగ్ బట్ అండి మీరు ఫేస్‌బుక్‌లో అయినా పెట్టుకోవచ్చు మీ ప్రొడక్ట్స్. మీరు యూట్యూబ్‌లో సేల్ చేసుకోవచ్చు. లేదా ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఎక్కడైనా కూడా అండి ఆడవాళ్ళు దూసుకుపోతున్నారండి. వాళ్ళ ప్రొడక్ట్స్ తయారు చేసి బ్లౌజులు అమ్ముకోవడం ఏవండి, శారీస్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, ఇట్లా టెర్రకోటా జ్యువెలరీ కానివ్వండి, మామూలుగా 1 గ్రామ్ జ్యువెలరీ ఏదైనా అండి అన్ని రకాల బిజినెస్‌లు ఈ సోషల్ మీడియాలోనే పోతున్నాయి ఇప్పుడు.
సో, ఇది మీకు కనుక కొరియర్ సర్వీస్ చేసుకోవచ్చు. లోకల్‌గా ఉన్నవాళ్ళు కొనుక్కుంటారు. ఇంకా మీ పబ్లిసిటీ ముఖ్యమండి. ఎప్పుడు కూడా మన మౌత్ పబ్లిసిటీనే. మీకు సర్కిల్ పెంచుకోండి. సర్కిల్‌లో మీరంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఇట్లా నా దగ్గర ఇలాంటి వెరైటీస్ పచ్చళ్ళు దొరుకుతాయి. సో, నా దగ్గర ఇలాంటి బ్యాగ్స్ దొరుకుతాయి అని మీరు మౌత్ పబ్లిసిటీ చేసుకొని కొంచెం కొంచెంగా పుంజుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ బిజినెస్ ఐడియా వచ్చేసి రీసెల్లింగ్ బిజినెస్. మీకు రీసెల్లింగ్ బిజినెస్ అంటే ఓన్లీ జ్యువెల్లరీస్, శారీస్, పెట్టికోట్స్ ఇట్లా టాయ్స్ ఇవే అనుకుంటారు. బట్ మనకి పెట్టుబడి ఎక్కువ పెట్టుకోలేము. కొంచెం తక్కువ పెట్టుబడితో చేయాలి అనుకుంటే వీటికసలు పెట్టుబడే అవసరం లేదండి. యాక్చువల్లీ రీసెల్లింగ్ మనం బయట మన హోల్‌సేల్ నుంచి తెచ్చుకొని అంటే హోల్‌సేల్‌గా తెచ్చుకోవడం కాదండి. వాళ్ళు ప్రొడక్ట్స్ మనకు ఫోటోస్, వీడియోస్ పంపిస్తూ ఉంటారు. జ్యువెల్లరీ అయినా, శారీస్ అయినా, పెట్టికోట్స్ అయినా, ఇన్నర్స్ అయినా, టాయ్స్ అయినా ఏదైనా కూడా అండి. మనకి వీడియోస్, ఫోటోస్ ఒస్తాయి. వాటిలోంచి మనం సెలెక్ట్ చేసుకొని మనం కొంచెం మార్జిన్ పెట్టుకొని మనం ఆన్‌లైన్‌లో కానీ, ఆఫ్‌లైన్‌లో కానీ అమ్ముకోవాలి. అంటే మీ స్టేటస్‌లో పెట్టుకోవడం, మీ వాట్సాప్ త్రూ మీ సర్కిల్‌లో చూపించి ఇట్లాంటి ప్రొడక్ట్స్ నేను రీసెల్లింగ్ బిజినెస్ చేస్తానని చెప్పి కొంచెం మార్జిన్ పెట్టుకోండి. ఒక రూ. 100 ప్రోడక్ట్ ఒక రూ. 20 ఆర్ రూ. 30 అట్లా మార్జిన్ పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు. సో, వీటిల్లో ఇంకొకటేమంటే రెగ్యులర్‌గా కాకుండా మీ లోకల్‌లో స్పెషల్‌గా ఏముంటుంది చూసుకోండి. అది ఒకటి. ఎందుకంటే ఇవి ఎక్కడి నుంచో బయట నుంచి మనకి ఫోటోస్, వీడియోస్ వస్తాయి. అలా కాకుండా మీ ఊర్లో ఒక ప్రత్యేకమైన ప్రొడక్ట్స్ ఏమన్నా తయారు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి మీరున్నటువంటి ఊర్లో అంటే ఎగ్జాంపుల్‌కి చెప్తున్నాను. ఆయిల్ ఫ్యాక్టరీ ఉందనుకోండి. హోల్‌సేల్‌గా తెచ్చుకొని మీరు ఆన్‌లైన్‌లో అట్లా ఆన్‌లైన్‌లో మీరు సేల్స్ చేయొచ్చు. ఎట్లా అంటే మీకు 1 లీటర్ బాటిల్స్, 2 లీటర్స్ బాటిల్, హాఫ్ లీటర్ బాటిల్ అట్లా ఫిల్లింగ్ చేసుకొని హోల్‌సేల్‌గా మీరు ఆన్‌లైన్‌లో అంటే మీరు కొరియర్ కూడా చేయగలిగితే చక్కగా గూగుల్ పే, ఫోన్‌పే చేయించుకొని చక్కగా వాళ్ళ అడ్రెస్‌కి మీరు సేల్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీకు ఆయిల్ ఫ్యాక్టరీ మీ ఊర్లో ఉందనుకోండి. అందరూ ఫ్యాక్టరీకే వెళ్లి కొనుక్కుంటారు. మీకక్కడ బిజినెస్ జరగకపోవచ్చు. కాబట్టే బయట నుంచి మీకు ఆర్డర్స్ వచ్చేలాగా మీరు ఆన్‌లైన్ బిజినెస్ చేసుకోవచ్చు. సో, ఒకవేళ బెల్లం తయారు చేస్తారు. లేదా చింతపండు లేదా మీకు బాగా పంట అదంటే తెల్లగడ్డల పంట కూడా ఇది బాగా కొన్ని ఊర్లలో తెల్లగడ్డలు పండుతూ ఉంటాయి. అక్కడ హోల్‌సేల్‌గా అక్కడి నుంచి తెచ్చుకొని సేల్స్ చేస్తున్నారు. తిరుపతిలో మాకు తెలిసిన వాళ్ళు కూడా హోల్‌సేల్‌గా ఆహ్, తెల్లగడ్డల వ్యాపారం చాలా బాగా జరుగుతుందండి. వీళ్ళు మార్కెట్‌లో ఒక షాప్ పెట్టుకొని ఉన్నారు. చాలా బాగా సక్సెస్‌ఫుల్‌గా ఇప్పటివరకు 2 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. మంచి లాభాలిస్తోందనమాట. సో, అట్లా మీ ఊర్లో ఏదైనా స్పెషల్‌గా ఉంది. మిర్చి పండిస్తారు. సో, లోకల్‌గా మీకేదైతే తక్కువగా హోల్‌సేల్‌లో దొరుకుతుందో వాటిని బయట ఊర్ల వాళ్ళకు, బయట వాళ్ళకి మీరు కొంచెం తక్కువ మార్జిన్ పెట్టుకొని సేల్ చేశారు అంటే చక్కగా అంటే మీకు ఎట్లాగో వాళ్ళు కొరియర్ చార్జెస్ కూడా పే చేస్తారు. సో, మీరు ప్రొడక్ట్‌ని మంచిగా ప్యాకింగ్ చేసి పంపించడమే. సో, ఇవన్నీ కూడా రీసేలింగ్ బిజినెస్ ఏదైనా పెట్టుకోవచ్చండి. నాట్ ఓన్లీ జ్యువెల్లరీ, క్లోత్సే కాదండి. ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా మీరు రీసేలింగ్ చేయొచ్చు. నెక్స్ట్ విలేజెస్ నుంచి మిల్క్ కలెక్ట్ చేసుకొని మిల్క్ బిజినెస్ చేసుకోవచ్చు. బట్ నేనిక్కడ కర్డ్ చెప్తున్నానండి. ఎందుకంటే ఒక్క కర్డ్ బిజినెస్‌తోనే ఇప్పుడు లక్షలు సంపాదించే వాళ్ళున్నారండి. మీరు చెప్తే నమ్మరు. పా మనకి విలేజెస్ నుంచి మార్నింగు, ఈవినింగు ఒక 20 లీటర్స్ పాలు కలెక్ట్ చేసుకొని డైలీ పెరుగు తోడు వేసి, అది కూడా పెద్ద పెద్ద కుండల్లో తోడు వేసి, చిన్న చిన్న పాట్స్‌లో తోడు పెట్టేసి సమ్మర్ సీజన్‌లో ఇది బాగా జరుగుతుంది బిజినెస్. అంటే ఇది సీజనల్‌గా చేసుకోవాలనుకున్న వాళ్ళు పెరుగు మాత్రమే అంటే హోమ్ మేడ్ ఇంటి పెరుగు అంటే ఇప్పుడు పాలల్లో వెన్న మనం తీయం కదండీ! ఇప్పుడు మనకు ప్యాకెట్ పాలల్లో వెన్న తీసిన పాలతోనే పెరుగు కూడా తయారవుతుంది. సో, దాంట్లో అంత న్యూట్రిషన్ వాల్యూస్ ఉండవు. బట్ ఇంటి పెరుగు అంటేనే ఎవరైనా ఇంపార్టెన్స్ చూపిస్తారు. మీరు ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చు. లేదా చిన్నపాటి షాప్ పెట్టుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చండి. చాలా బాగా అయితే జరుగుతుంది. సో, కర్డ్ బిజినెస్. సో, ఇదన్నీ ఆడవాళ్ళు ఇంటి దగ్గర నుంచే ఈజీగా చేసుకోగలిగినటువంటిది. నెక్స్ట్ ఐడియా రెడీమేడ్‌గా మనం పరోటాస్ తయారు చేయడం. ఇప్పుడు 5 పీసెస్, 6 పీసెస్ ఒక ప్యాకెట్‌లాగా మనకి డీమార్ట్‌లో కూడా పరోటాల ప్యాకెట్స్ దొరుకుతాయి. గోధుమ పిండితో చేసినవి ఉన్నాయి. మైదా పిండితో చేసిన పరోటాస్ ఉన్నాయి. మీరు కూడా అండి ఇట్లా హాఫ్ ప్రిపరేషన్ అనమాట. అంటే అది ఒక 1 వీక్ వరకు ప్రిజర్వేషన్‌లో ఉండేలాగా అట్లా తయారు చేసుకోవచ్చు. అంటే ఎక్కువ రోజులు కాకుండా తక్కువగా ఇప్పుడు సూపర్ మార్కెట్స్‌కి సేల్ చేసుకోవచ్చు. ప్రొవిజన్ షాప్స్‌కి వేయొచ్చు. దగ్గరలో ఉన్నటువంటి చిన్న చిన్న షాప్స్‌కి వేసుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గా సేల్ పెట్టుకోవచ్చు. మీకు రెడీమేడ్‌గా ఇక్కడ పరోటాలు దొరుకుతాయంటే, ఇవాళ రేపు బిజీ లైఫ్‌లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా జాబ్‌కెళ్ళే వాళ్ళుంటారు. అలాంటి వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే అందరూ అట్లాంటోళ్ళే తీసుకుంటారని కాదు. సో, కొంచెం వెంటనే ఇన్‌స్టంట్‌గా చపాతీనో, పరోటా చేసుకోవాలనుకున్న వాళ్ళకు రెడీమేడ్‌గా మనం ఇట్లాంటి పరాటాసు ఇది కూడా మంచి బిజినెస్ అండి. ఫుడ్ ప్రొడక్ట్స్ ఏవైనా కూడా బాగా జరుగుతాయి. ఇకపోతే మనం చైల్డ్‌హుడ్‌లో కొన్ని స్నాక్స్ మనం చిన్నప్పుడు 1980స్, 90స్‌లో పుట్టిన వాళ్ళకైతే ఈ స్నాక్స్. సో, ఆ
స్నాక్స్‌ని ఇప్పుడు అందరూ కూడా ఇష్టపడుతున్నారండి. ఇది కూడా మంచి ట్రెండింగ్ బిజినెస్ అండి. మంచిగా లాభాలొస్తాయి. ఇంటి దగ్గర నుంచి చేసుకునేవే ఇప్పుడన్నీ చెప్పేటివన్నీ కూడా ఇంటి దగ్గర నుంచి ఆడవాళ్ళు చక్కగా చేసుకుని రోజుకి మీరు 500-1000 సంపాదించుకోవచ్చు. సో, బెల్లం ఇప్పుడు చిన్నప్పుడు మనం బెల్లంతో కమరకట్ట ఐడియా ఉందా మీ అందరికీ? చిన్న మనకి పాలిథీన్ పేపర్‌లో అంటే చిన్న పేపర్‌లో కవర్ అయ్యి వచ్చేది. మనకు కనపడేది. అందులో కాయిన్స్ కూడా ఉండేవి. ఆ కమరకట్టలో 10 పైస్, 25 పైస్, 50 పైస్, ₹1 కాయిన్స్ కూడా వచ్చేవి. అట్లా వాటిలో పైసలు కూడా పెట్టి చేసేవాళ్ళు. నాకైతే చాలా సార్లు ₹1, 50 పైస్ అట్లా దొరికితే మళ్ళీ వెళ్లి తీసుకునేవాళ్ళమనమాట. సో, అట్లా బెల్లం కమరకట్ట అనేవాళ్ళం మేము ఇక్కడ చిత్తూరు లాంగ్వేజు. ఇంకొకటి చక్కెర మిఠాయిలండి. పాకంలో వేస్తారు. అంటే తేనె మిఠాయిలని కూడా అంటారు. నెక్స్టు తేనె గవ్వలు, తీపి గవ్వలు, కారం గవ్వలు అని చెప్పి అదే అమ్మేవాళ్ళు. అంటే ఇప్పుడన్నీ ఆ స్నాక్స్ అన్నీ దూరమైపోయాయండి. సో, అట్లాంటి ఏదైతే ట్రెడిషనల్ ఒక 20 ఏళ్ల ముందు, 30 ఏళ్ల ముందు స్నాక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి బాగా ఇప్పుడు ఆదరణ ఉందనమాట. సో, ఇంకపోతే చక్కెర బిళ్ళలు, పంచదార చిలకలని కూడా అంటారు కొన్ని ఏరియాస్‌లో. ఆ చక్కెర బిళ్ళలంటే చక్కెర ప్లస్ చెనుగులు పాకంలో వేసేస్తూ ఉంటారు. అవి అచ్చులుగా పోస్తారు. రౌండ్ రౌండ్‌గా, స్క్వేర్ షేప్‌లో రకరకాల షేప్స్, మోల్డ్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ కొబ్బరి మిఠాయిలు, బెల్లము, కొబ్బరి తురుము వేసి ఉండల్లాగా లేదా రౌండ్‌గా పాలకోవాలాగా అంటే రకరకాల షేపుల్లో మనకు దొరికేవి. సో, మీకెవరికైనా ఐడియా ఉంటే కమెంట్స్‌లో పెట్టండి. ఈ స్నాక్స్ మీరు అంటే ఈ చిన్న చిన్న అంటే చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, బిలో ఫిఫ్త్, సిక్స్త్ లోపల మేము ఇవన్నీ తినున్నామండి. అదే అండి 90స్, 80స్, 90స్‌లో వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా ఈజీగా మేకింగ్ చేయొచ్చు. యూట్యూబ్‌లో గూడా వీటి తయారీ ఉందండి. చూడండి ఒకసారి. సో, ఇట్లాంటివన్నిటికి కూడా మంచి చిన్నప్పటివి గుర్తు తెచ్చుకుంటూ ఈ ఆరెంజ్ మిఠాయిలు, పెప్పర్‌మెంట్‌లు, దగ్గు మిఠాయిలు ఇలాంటివన్నీ కూడా ఇంట్లో ఈజీగా చేసుకోగలిగినవే ట్రెడిషనల్ ఫుడ్ ఐటెమ్సే అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మీరు సేల్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అండి మనకు ఒక ఏ ప్రొడక్ట్ అయినా గూడా సక్సెస్‌ఫుల్‌గా బిజినెస్ అయితే చెయ్యొచ్చు. బట్ మన మౌత్ పబ్లిసిటీ చేసుకుంటూ మీరేదైతే తయారు చేస్తున్నారో వాటి ప్రత్యేకతని మీరు తెలుపుతూ మీ గ్రూప్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నారంటే వన్ బై వన్ మౌత్ పబ్లిసిటీతోనే మనకు బిజినెస్ అనేదొస్తుంది. వెంటనే ఎప్పుడు బిజినెస్ నుంచి మనం ఆదాయం ఎక్స్‌పెక్ట్ చేయకూడదండి. ఒక 3 నెలల పాటు, 6 నెలల పాటు లేదా 4, 5 నెలల పాటు మీ ప్రొడక్ట్స్‌ని సేల్ చేస్తూ పోండి. 1, 2, 3 అట్లా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. తరువాత 1 ఆర్ 2 ఇయర్స్ దాటిందంటే అప్పుడు మీకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ అనేదొస్తుంది. పలానా దగ్గర పలానా ప్రొడక్ట్ దొరుకుతుంది అని చెప్పి. అలాంటి ఒక పేరు తెచ్చుకునేంత వరకు మనం కష్టపడితే ఆ తర్వాత ఈజీ మార్కెటింగ్ అండి. సో, ఇంకపోతే హెర్బల్ బాత్ పౌడర్ అండి. ఇదైతే మన సబ్‌స్క్రైబర్ ఆల్రెడీ చేస్తున్నారు. ఈ ఐడియా నేను పాత వీడియోస్‌లో చెప్పున్నాను. మనమే ఓన్‌గా హోమ్‌మేడ్ బాత్ పౌడర్స్‌కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈవెన్ చిన్న పుట్టిన పిల్లలు కూడా ఇది యూజ్ చేయొచ్చండి. సో, ఆన్‌లైన్‌లోను, ఆఫ్‌లైన్‌లోను మనం సేల్స్ చేసుకోవచ్చు. క్వాలిటీ మెయింటైన్ చేస్తే చాలు. ఇకపోతే హెర్బల్ బాత్ పౌడర్ ఎలా చేయాలి ఏమనేది మీకు తెలియకపోయినా కూడా యూట్యూబ్‌లో బోలెడు ఛానెల్స్ ఉన్నాయి. బోలెడు ఛానెల్స్ మేకింగ్ ఉన్నాయి. చూడండి. నెక్స్ట్ పెట్స్ అండి. మీకు కుక్క పిల్లలు, లేదంటే గొర్రె పిల్లలు, మేక పిల్లలు అంటే సాకే అలవాటుంది. మీకు మంచి పెట్స్ అంటే ఇంట్రెస్ట్ అనుకుంటే, మంచి బ్రీడ్ మీరేదైతే మంచి బ్రీడెడ్ పప్పీస్ తెచ్చుకొని కూడా చిన్నపాటి కుక్క పిల్లలు పెంచుకుంటే కూడా అది ఒక 3 నెలలకో, 6 నెలలకో 5,000-25,000 వరకు కూడా పప్పీస్ ఉన్నాయి. మీకు కొంచెం అట్మాస్ఫియర్ బావుంది, కొంచెం ఓపెన్ ఏరియా ఉంది అని మీకు ఉందనుకోండి. ఇట్లా పెట్స్ కూడా పెంచి వాటిని కూడా ఒక బిజినెస్ లాగా చేసుకోవచ్చు. ఇప్పుడు తిరుపతిలో కూడా పెట్స్ అమ్ముతున్నారండి. ఏంటంటే రాబిట్స్, ఫిష్ అక్వేరియంలో ఫిషెసు, బర్డ్స్, పీకాక్స్, నెక్స్ట్ ప్యారట్స్ ఇట్లా రకరకాల పక్షులు మనకు అడవిలో దొరికే పక్షులన్నీ కూడా పెట్స్ అన్నీ కూడా అమ్మే షాప్స్ 2, 3 దగ్గరలో చూసాను నేను తిరుపతిలో. సో, వాళ్ళ దగ్గర అయితేసే పప్పీస్ ఉన్నాయి. రకరకాల మంచి బ్రీడెడ్ పప్పీస్ ఉన్నాయి. అట్లా మీరు చేసుకోగలిగితే ఇది కూడా మంచి బిజినెస్సే. ఇది కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవాలి. కొంచెం ప్లేస్ అట్మాస్ఫియర్ బాగా ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ టైలరింగ్ అండి. సో, టైలరింగ్ అంటే నేను రెగ్యులర్‌గా చెప్పేది కాదండి. పెట్టికోట్స్ మనకు కొన్ని దగ్గరలో కటింగ్స్ ఇచ్చేస్తారు. అంటే లంగాలండి 3 పీసెస్, 4 పీసెస్, 5 పీసెస్ అట్లా ఇస్తారు. వాటిని జాయింట్ చేసి మనం పెట్టికోట్ లాగా ప్రిపేర్ చేసేస్తే పర్ పీస్ ₹10, ₹15 అట్లా ఉంటుందనమాట. సో, మీకేమి టైలరింగ్ రాకపోయినా జస్ట్ ఆ పీసెస్ యాడ్ చేసి పెట్టికోట్ లాగా తయారు చేయడం. సో, ఇది కూడా మంచిదే అండి. ఇంటి దగ్గర నుంచి ఎంతో కొంత మీరు నెలకు ఒక 5, 6 వేలు సంపాదించుకోవాలి. మాకెక్కువ మార్జిన్ ఏమి అవసరం లేదు. ఒక 5, 6 వేలైనా మాకు చాలు. మేము వాటిలోనే సేవింగ్స్ చేసుకుంటాం మంచిగా అనుకునేవాళ్ళు. ఇది అసలు టైలరింగ్ కూడా జస్ట్ కుట్టడం వస్తే కూడా చాలండి. ఒక పాత మెషిన్ ఒకటి తీసి పెట్టుకున్నా కూడా చాలు. నెక్స్ట్ బిజినెస్ ఐడియా 1 అండి. ఇదొచ్చి
ఫుడ్డు మీకు బాగా చేస్తారు. మీకేమీ రాదు. ఫుడ్ మాత్రం బాగా వండుతారంటే బ్రేక్‌ఫాస్ట్, లంచు కొంచెం అంటే ప్యూరిటీ అంటే క్వాలిటీ అనేది చూసుకొని మీకు ఫుడ్‌ని మీరు దగ్గరలో ఉన్న అంటే ఆఫీసెస్‌కి వెళ్ళి స్టాఫ్‌కి పెట్టడం. అంటే చాలామంది ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో వైఫ్, హస్బెండ్ ఇద్దరు కూడా వర్కింగ్ అయినప్పుడు వాళ్ళు టిఫిన్ బాక్స్ అన్నా పట్టుకెళ్తారు. లంచ్ స్కిప్ చేస్తారు. లేదా లంచ్ ప్రిపేర్ చేసుకుంటారు. టిఫిన్ స్కిప్ చేస్తారు. ఇట్లాంటప్పుడు మీరు వాట్సాప్ గ్రూపుల్లో ఇట్లాంటి ఒక హోమ్‌మేడ్ బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసి ఇవ్వబడును. అది కూడా క్వాలిటీ, న్యూట్రిషన్ ఉన్నటువంటి ఒక బ్రేక్‌ఫాస్ట్ అంటే చక్కగా తీసుకోవచ్చు. ఫస్ట్ ఒక 5, 10 మందికి మీరు చేసి ఇవ్వండి. తర్వాత వాళ్ళ నుంచి అన్ని ఆఫీసులకి అట్లా మనకి చెప్పాల్సిన అవసరమే లేదండి. పబ్లిసిటీ చిన్నపాటి విజిటింగ్ కార్డ్స్ కొట్టి పెట్టుకొని ఇవ్వండి. సో, ఇట్లా బిజీ లైఫ్‌లో ఉన్న వాళ్ళకి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, బ్రేక్‌ఫాస్ట్ ఇంట్లో చేసుకోలేని వాళ్ళకి మంచి న్యూట్రిషనల్ ఫుడ్, క్వాలిటీ, హోమ్‌మేడ్ నీట్‌గా ప్రజెంటేషన్‌గా చిన్నపాటి బాక్సెస్‌లో ప్రిపేర్ చేసి డైలీ మీరు వాళ్ళకి ప్రొవైడ్ చేసినట్లయితే మంచి బిజినెస్ అండి. ఇప్పుడు ట్రెండింగ్‌లో సిటీస్‌లో, టౌన్స్‌లో ఉన్న వాళ్ళకైతే చాలా, చాలా, చాలా సక్సెస్‌ఫుల్‌గా జరిగాయి ఈ 10 ఐడియాస్ అండి. ఇవన్నీ కూడా ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చు బయటకి వెళ్ళకుండా. సో, ఈ బిజినెస్ అన్నీ మనం ఫాలో చేయాలంటే నేను ఒక 3 టిప్స్ అయితే చెప్తానండి. మీరు ఏ బిజినెస్ అయినా సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ పార్ట్ టైమ్ జాబ్ అయినా సరే, పార్ట్ టైమ్ బిజినెస్ అయినా ఇవి చేసుకుంటారు కాబట్టి ఫస్ట్ మీరేం చేయాలంటే హ్యూజ్ అమౌంట్ పెట్టి అయితే మీరు బిజినెస్ స్టార్ట్ చేయకండి. నేనిచ్చే ఐడియా. తక్కువ అమౌంట్‌తోని బిజినెస్ స్టార్ట్ చేయండి ఫస్ట్. నెక్స్ట్ సక్సెస్ అనేది వెంటనే ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. బిజినెస్ అంటేనే కొంచెం టైమ్ టేకింగ్. బట్ వన్స్ మీరు కనుక పికప్ అయ్యారంటే తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఓకేనా? నెక్స్ట్ క్వాలిటీ మీరు ఏది చేసినా బిజినెస్ అయినా, మీరు ఏ ప్రొడక్ట్ అయినా మీకంటూ ఒక బ్రాండ్ రావాలి అంటే క్వాలిటీ మెయింటైన్ చేయాలి. జెన్యూన్‌గా ఉండాలి. హానెస్ట్‌గా ఉండాలి. మీరు ఏ బిజినెస్ అయినా విత్ రీజనబుల్ ప్రైస్. రీజనబుల్ అంటే కాస్ట్‌లీ ఉంటుంది. హోమ్‌మేడ్ ఫుడ్ అంటే కాస్ట్‌లీ ఉంటుంది. నీట్‌గా ప్రిపరేషన్ ఉంటుంది. మంచి క్వాలిటీ ఇస్తున్నాము. మంచి న్యూట్రిషన్ ఫుడ్, టేస్టీ ఫుడ్ ఇవన్నీ ఉన్నప్పుడు కాస్ట్ ఉంటుంది. అది ఆ అవతల వాళ్ళకి కూడా తెలుసు. కొనేవాళ్ళు కూడా ముందు వెనక ఆలోచించకుండా కాస్ట్‌లీ అయినా కూడా కొంటారు. బట్ మనం ఇది మెయింటైన్ చేయాలి. క్వాలిటీగా ఉండాలి. జెన్యూన్, హానెస్ట్. సో, మంచి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. మీ ఫుడ్ ప్రొడక్ట్ మీరెలా ప్రిపేర్ చేస్తారో కూడా ఒకసారి ఒక నీట్‌నెస్ ఎలా అట్మాస్ఫియర్ నీట్‌గా ఎలా మెయింటైన్ చేస్తారనేది వీడియో కూడా మీరు తీసుకోవచ్చు. వీడియో కూడా మీరు మీ వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేయొచ్చు ఫ్రెండ్స్‌కి. మీరు ప్రొసీజరు, మీరు వండే విధానం అవసరం లేదండి. సో, మీ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ ఎంత నీట్‌గా ఉంటుంది అనేది ఒకసారి మీరు వీడియో చేసి మీరు అవేర్‌నెస్ ఇవ్వాలండి. ఫస్ట్ మనం బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలి అంటే ఇట్లా ఈరోజు లక్షల్లో టర్నోవర్, కోట్లల్లో టర్నోవర్ ఉన్న ఆడవాళ్ళు ఇవన్నీ చేస్తున్నటువంటి బిజినెస్ ఐడియాసే. ఇవంతా కూడా ఈరోజు కోట్లల్లో, లక్షల్లో టర్నోవర్ ఉందంటే ఫస్ట్ ఇట్లా ఇంటి నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు కొల్లలండి. వాళ్ళ ఇంటర్వ్యూస్ మనం విన్నామంటే మనకే గూస్ బంప్స్ ఒస్తాయి. ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అంత ఎంత మనమే కూడా ఎందుకు చెయ్యలేమని ఫుల్ 100కి 100% మనం ఇన్‌స్పైర్ అవుతాం. అలాంటి ఇంటర్వ్యూస్ నేను కూడా చూసి మీకు మంచిగా ఇన్‌స్పిరేషన్ ఇవ్వాలి. మంచి మంచి ఐడియాస్ ఇవ్వాలి. ఎవరు కూడా ఆడవాళ్ళు ఫినాన్షియల్‌గా ఎవ్వరు కూడా స్ట్రగుల్ కాకూడదు. ఒకరి మీద డిపెండ్ కాకూడదు. మీకంటూ ఒక గుర్తింపు ఉండాలి. మీకంటూ ఒక స్పెషల్ ఒక పేరనేది తెచ్చుకోగలగాలి. పేరు లేకపోయినా కూడా మనకంటూ ఒక కాళ్ళ మీద నిలబడాలండి ఫస్ట్. ఒకరి మీద డిపెండర్‌గా ఎప్పుడూ ఉండకండి. పేరెంట్స్ అయినా కానీ, పెళ్ళైన తర్వాత అత్తమామల మీద కానీ, భర్త మీద కానీ డిపెండర్‌గా ఉండకండి. చదువు ఉన్నా, చదువు లేకపోయినా ఇక్కడ సంపాదనకి కానివ్వండి, మనం చేసే బిజినెస్‌కి చదువుతో ముడిపెట్టుకొని చదువు లేదు కదా అని చెప్పి మూల కూర్చోకండి. అందరూ కూడా ముందుకు రండి. సో, అందరూ కూడా ఎర్నింగ్స్ చెయ్యాలి. ఈ కాలంలో ఒకరు సంపాదించి నలుగురు కూర్చునే రోజులు కాదండి. ఇంట్లో ఎంతమందుంటే అంతమంది సంపాదిస్తేనే గడిచే రోజులు. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతోంది. ప్రతి ఒక్క వస్తువు వాల్యూ పెరిగిపోతున్నాయి. సో, మనకొచ్చే చాలీ చాలని జీతాలతో బ్రతకడం కంటే ఒక స్టెప్ ముందు తీసుకొని బెటర్ లైఫ్ లీడ్ చేయడానికి కొంచెం కష్టపడి మన కోసం మనం మంచి జీవితాన్ని ఒక మంచి బాటను మనం వేసుకుందాం. ఓకేనా? సరే ఫ్రెండ్స్ ఇవాల్టికి ఇదేనండి. ఒక బిజినెస్ ఐడియాస్ మంచివి ప్రొవైడ్ చేయాలి. మీరందరూ కూడా మంచిగా ముందుకొచ్చి ఇంట్లో నుంచి అందరూ సంపాదించుకోవాలి. చక్కగా ఎర్నింగ్స్ చేయాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. మీ మంచి కోరికలన్నీ నెరవేర్చుకోవాలి. ఫ్యూచర్‌కి మంచిగా మీ లైఫ్‌ని మీరు ఒక సోపానం అంటారు కదా! అలాంటి ఒక మంచి పూల బాట వేసుకోవాలి లైఫ్‌కి అంటే, ఇప్పుడు కొంచెం స్ట్రగుల్స్ చేసుకున్న ఒక 2, 3 ఏళ్ళు మనం కష్టపడుకుంటే తర్వాత లైఫ్ అనేది కొంచెం బెటర్‌గా ఉంటుంది. నాది గ్యారంటీ. ఎందుకంటే కష్టే ఫలి అన్నారు. కష్టపడ్డ వాళ్ళకి ఫలితం ఎప్పుడైనా ఉంటుందండి. కొంచెం టైం పట్టొచ్చు. కొంచెం ముందుకు రావచ్చు. కొంచెం టైం పట్టొచ్చు. బట్
కొంచెం టైం పట్టినా కూడా మనకి ఫలితం అనేది ఖచ్చితంగా దక్కుతుంది. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. మీరందరూ చేయగలరు, చేస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా యాజ్ యూజువల్‌గా లైక్ చేయండి. మీరందరూ ఇప్పటివరకు ఓపికగా చూసారు అంటే నా ఐడియాసు, నా ఛానెల్‌లో ఉన్న కంటెంట్ మీకు నచ్చిందనే అనుకుంటాను. సో, లైక్ చేయడం మర్చిపోయారు కదా! సో, మర్చిపోకుండా తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా! సో, ప్లీజ్ అండి మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి మరియు ఫాలో చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే అండి.